చాలా బాగున్నాయి, ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. మన ప్రీతమ గురూజీ పత్రి సార్కి చాలా ధన్యవాదాలండి. ఇంతటి మహా అద్భుతాన్ని మనకు అందిస్తున్నారంటే నిజంగా ప్లేట్ పెట్టుకొని చెప్తున్నాను, ఇంట్లో కూడా ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు తక్కువ ఉంటాయి. ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు మొత్తం వసుదైక కుటుంబం ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. టిఫిన్స్ కానీ భోజనాలు కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. ఇంత కార్యక్రమాన్ని నెరవేర్చడం అంటే చాలా గ్రేట్ అండి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్స్కి చాలా ధన్యవాదాలు, ముఖ్యంగా పిఎంసి వాళ్ళకండి, చాలా బాగున్నాయి. నమస్కారములు. ప్రేమ పత్రిజీ మాస్టర్కు, సార్కు, స్వర్ణమాల మేడలకు నమస్కారం. అన్నపూర్ణ మాత చాలా బ్రహ్మాండం సార్, చాలా అద్భుతం. పూరి కానీ ఉప్మా కానీ చాలా, అన్నం కూడా నైట్ అన్నం పెడుతున్నారు, మంచి అన్నీ శ్రేష్టమైన చాలా మంచిగా ఉన్నాయి. ఒక పెళ్లికి కార్యక్రమం ఎంత అవుతుందో అంతకంటే మంచిగా శ్రేష్టంగా ఉన్నాయి. మేము కూడా ఒక సంవత్సరం నుంచి జానమలో వచ్చాము. శాకాహారం మేము కూడా ఇంతకుముందు తినేది అనుకో, అది మేము సంవత్సరం నుంచి మా కొడుకు కానీ మా భార్య కానీ మేము ఇక్కడ పెద్దాపురం, మేము అమ్నగల్ పెద్దాపురికి వెళ్ళి వచ్చాము. చాలా మంచిగా ఉంది, మొత్తం శాకాహారం కావాలని అనుకుంటున్నాను. ఇంకా మంచిగా చాలా కావాలి, మంచిగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. మాది కర్ణాటక, యాదగిరి నుంచి వచ్చాము. కర్ణాటక స్టేట్, యాదగిరి జిల్లా. ఇది 4వ సంవత్సరం మేము రాబట్టి. ఇక్కడ రావటానికి మహాపుణ్యం చేసుకొని ఉండాలి. ఎందుకంటే పత్రిజీ సారు ధ్యానం గురించి చెప్పాలంటే నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది. మా పిల్లలు మా ఫ్యామిలీ తీసుకొని వచ్చాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మేము పిరమిడ్ కట్టించాము. సారు కోసరం వెయిటింగ్ చేస్తున్నాము, వస్తానన్నారు. డేట్ ఇవ్వలేదు. పోయిన సంవత్సరం వస్తానన్నారు, అంతలో లాక్డౌన్ వచ్చేసింది. పిరమిడ్ మా ఊళ్ళోనే కట్టించాము, యాదగిరిలో 10x10 కట్టించాము. సంవత్సరంలోపే కట్టించాము పిరమిడ్. ధ్యానంకి వచ్చాక సంవత్సరంలోపే పిరమిడ్ కట్టించాము. ఇక్కడికి వచ్చామంటే ఒక స్వర్గలోకానికి వచ్చినట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళాలంటేనే మనసు రాదు, బట్ ఫ్యామిలీ చూసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కానీ వ్యవస్థ కానీ బాగుంటుంది. ఇక్కడికి రావాలంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తుందా, ఎప్పుడెప్పుడు రావాలా అని మనసు అంతా కుతూహలంగా ఆతృతగా ఎదురు చూస్తుంటాము. మన సార్ చెప్పారు, ఈ సంవత్సరం లాక్డౌన్ ఉంది, కోవిడ్ సంబంధం ఎవరు రావటానికి వీలు లేదన్నారు. చాలా ఫీల్ అయింది మాకైతే. తర్వాత చాలామందికి ఫోన్ చేసి కనుక్కున్నాను, రావటానికి వీలు లేదు మేడం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 2 days కిందే తెలిసింది మాకు, ఇట్లా అలో చేస్తున్నారు, ఓకే అయింది, రమ్మంటున్నారనని. ఎమ్మటే ప్రయాణం చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చాము. ఇక్కడ రావటం మహా అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో పుణ్యం ఉంటే కానీ సార్ దర్శనం కాదు మనకి. ఆయన చేతుల మీదుగా తినాలని మేము ఆతృతగా వచ్చాము. మా జన్మ ధన్యమైంది. సార్ కోసుకురం సార్ మా ఊరు వస్తే తీసుకుపోవాలనుకుంటున్నాము, మాట్లాడాలి అవకాశం వస్తే. భోజనాలు చాలా సూపర్గా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరము చాలా రుచిగా ఉన్నాయి. మరి ఇది పిరమిడ్ మెడిటేషన్ అందరికీ, ధ్యానం చేసే వాళ్ళందరికీ నిజంగా చాలా అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. నిజంగా ఇది గ్రేట్ అండి. ఇది పత్రిజీ సార్ యొక్క దయ వల్ల జరుగుతున్న లోక కళ్యాణ కార్యక్రమంలో మరి అందరు కూడా పాలు పంచుకొని మరి పుణితులు కావాలని కోరుతున్నాం. मेरा नाम जगदीश कटारवाल है, मैं अहमदाबाद से आया हूँ। मैं यहाँ आके मेरे को तो बहुत मज़ा आ रहा है। मतलब साउथ इंडियन का खाना बना, मतलब टेस्ट वेस्ट बढ़िया, एटमॉस्फेयर बढ़िया है और ध्यान मतलब तुरंत लग जाता है। इधर इतना एनर्जी है कि जो हमारे टाइम पे वहाँ मतलब 10-20 मिनट लगता है, उधर 1-2 मिनट में ध्यान लग जाता है। इधर इतना एनर्जी है। सब मास्टर लोग सब मिलते हैं इधर, पूरे इंडिया से लोग आते हैं, मिलते हैं, नॉर्थ वाले साउथ वाले।
तो बहुत मज़ा आ रहा है हमको इधर। लास्ट ईयर हम इधर 10 दिन के लिए थे, लेकिन इस बार तो हम 5-7 दिन के लिए ही हैं। लेकिन हमको इधर बहुत मज़ा आ रहा है। इधर का एटमॉस्फेयर बहुत बढ़िया है, इसका सिस्टम बहुत बढ़िया है, सब खाने का सिस्टम और सब रहने का सब बहुत मज़ा आ रहा है। तो फुल एंजॉय कर रहे हैं इसको और बहुत मज़ा कर रहे हैं। నా పేరు మహమ్మద్ అబ్దుల్ రహీం, తెలంగాణ స్టేట్ భూపాల్పల్లి. నేను సింగరేణిలో జాబ్ చేస్తూ ధ్యాన మార్గంలోకి వచ్చి 2012 నుండి కంటిన్యూస్గా కడతాల్ పిరమిడ్కి మహా పిరమిడ్కి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి డిసెంబర్లో ధ్యాన మహాచక్ర, ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా మహిళా ధ్యాన మహాచక్రం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకించి పిరమిడ్ ఎనర్జీ ఒకటి, దీనికి పత్రికారు కైలాసపురి అని పేరు పెట్టారు. మరి నిజంగా ఆ కైలాసాన్ని తలపించే లెవెల్లో ఇక్కడ ఎనర్జీస్ ఉంటాయి. ఇక్కడ ధ్యానము కొన్ని వందల రెట్లు ఎక్కువగా బయట చేసిన ధ్యానం కన్నా ఇక్కడ ధ్యానము కూరుతుంది. ముఖ్యంగా శుద్ధ సాత్విక ఆహారం, ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి స్వయంగా వడ్డించినంత అద్భుతంగా రుచికరంగా సాత్వికమైన ఆహారం అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. బయట ఫంక్షన్స్లో వందల మందికే కొన్ని గందరగోళం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత సిస్టమేటిక్గా అంటే 1,00,000 మంది వచ్చినా కూడా 10 నిమిషాల్లో భోజనం తృప్తిగా ఆనందంగా కంప్లీట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి దేశ విదేశాల నుండి అన్ని రాష్ట్రాల నుండి మాస్టర్స్ని కలవడము, ఆ సజ్జన సాంగత్యము, ఆహ్లాదకరమైన వాతావరణము, ఆ రుచికరమైన భోజనం ఇక్కడ ఒక అతిపెద్ద తీర్థయాత్రా స్థలంగా భావిస్తూ ఎంతో ఆనందాన్ని అనుభవించు ప్రతిసారి రావడం జరుగుతుంది. పేరు వచ్చేసి దుర్గయ్య, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ తిరుమలలో ఎలా అయితే దేవుడికి ప్రసాదాలు ఉగులాదేవి సమక్షంలో వండుతారో, అలాగే ఇక్కడ మన బ్రహ్మర్షి ప్రతినిధి గారి సమక్షంలో పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ అందరికీ ఎనలేని సేవ చేస్తున్నటువంటి మన పత్రిక సారు ఇక్కడ వసతి అయితేమి, అలాగే భోజన ఏర్పాట్లు, ధ్యానము చాలా చాలా చక్కగా అందివ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ విశ్వంలో లోక కళ్యాణానికి ప్రతి ఒక్కరు పాటుపడతారని ఆశిస్తున్నాం సార్.